పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండల కేంద్రంలో శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో వివిధ రకాల దివ్యాంగులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ప్రతి నెల ఇచ్చే పెన్షన్ అందరికీ 1వ తేదీనే ఇవ్వడం చాలా శుభపరిణయం. అయితే అదే దిశగా వెంటనే ఎంక్వైరీ నేపథ్యంలో ఇప్పటి వరకు సదరం దరఖాస్తు కోసం చేసుకున్న వారి యొక్క దరఖాస్తులను వెంటనే పునరుద్ధరించాలని, అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు జిల్లా కలెక్టర్ని కోరడం జరిగిందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడు మండల కేంద్రం నుండి ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు దివ్యాంగులకు సంబంధించిన కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకి, మోగ చెవిడి కళ్ళు కనిపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సచివాలయంకి వెళ్ళి సదరం సర్టిఫికెట్ల కోసం ఈరోజు దరఖాస్తులు చేసుకొని ఆ సచివాలయం నుండి ఆయా జిల్లా కేంద్ర ఆసుపత్రులకి వెళ్తే అక్కడ పర్సంటేజ్ అయితే వాళ్ళకి పెన్షన్ అవుతుందని ఆశతో ఈరోజు అనేక మంది సచివాలయాలు ఇప్పటికే 2-3 నెలలు కూడా దరఖాస్తు చేసి వెయిటింగ్లో ఉండే పరిస్థితి ఉంది. అలాగే దీనికి సంబంధించి ఆ వెయిటింగ్ 2-3-4 నెలల వెయిటింగ్తో పాటు ఈరోజు కొత్తగా కూడా ఈరోజు అనేక మంది దరఖాస్తులు చేసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పెంచారు, అందరూ దివ్యాంగులు పెంచారు, మిగతా వాళ్ళకి అందరూ కూడా పెన్షన్ పెంచిన నేపథ్యంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ వస్తే మాకు భరోసా ఉంటుంది, మేము హాయిగా బతుకుతామనే ఉద్దేశంతో ఈరోజు పెన్షన్ ఎవరైతే పెన్షన్ రాలేదో దివ్యాంగులు ఉన్న వాళ్ళందరూ కూడా సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అనేక లోపాలు ఉన్నాయి. దివ్యాంగుల పైన అనర్హులకు కూడా అర్హులుగా ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి అని ఈరోజు ఎంక్వైరీ పేరుతో ఈరోజు కాలయాపన చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది కూడా ఎప్పుడైతే ఎంక్వైరీ చేస్తున్నప్పుడు కూడా ఈరోజు ఎంక్వైరీ పేరుతో ఈరోజు ఇలా నీకు కొత్తగా ఎవరైతే ఉన్నారో దివ్యాంగులు దరఖాస్తులు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించకపోవడం చాలా అన్యాయమని తెలియజేస్తాను. ఎందుకంటే ఒకవైపు ఎంక్వైరీ అయినప్పుడు కూడా ఇంకోవైపు ఎవరైతే పెన్షన్ కొత్తగా పెట్టుకుంటే సచివాలయంకి వెళ్ళి వాళ్ళందరూ కూడా సదరం సర్టిఫికేట్లు ఆయా హాస్పిటల్ ఇచ్చే విధంగా వెంటనే చర్యలు తీసుకోవడానికి కోరుతున్నాం. గత ప్రభుత్వం అనేక లోపాలు చేసిందని చెప్పినప్పుడు కూడా ఇంత టైం తీసుకొని నెలల కొలిది ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు రండి మేమందరము మీకు పరిశీలిస్తామని చెప్పడం అన్యాయం. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే గతంలో మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం దివ్యాంగులకు అందరికీ భరోసా కల్పించే విధంగా సచివాలయంకి వెళ్ళే వాళ్ళకి అందరికీ దరఖాస్తు ఇచ్చి ఆయా ఆసుపత్రిలో వెంటనే 2-3 రోజుల్లో సదరం సర్టిఫికెట్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ విధంగా వెంటనే ఆదుకోవాలని, దివ్యాంగులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం.